కొన్ని సమస్యలు పేదరికం కావచ్చు, అనారోగ్యం కావచ్చు, నమ్మే విధానం కావచ్చు, అజ్ఞానం కావచ్చు. ఈ సమస్యలు బాగా గుర్తుపెట్టుకోండి. ప్రార్థనకి పోదు, అభిషేకానికి పోవు. ఇలాంటి పరిస్థితులలో ఎప్పుడైతే నువ్వు నేర్చుకుంటావో సమస్యలు విరగొట్టబడతాయంట. సో వెన్ యూ లెర్న్, ప్రాబ్లమ్స్ విల్ బి సాల్వ్డ్. హల్లెలూయా. ఎప్పుడు ఇలాంటి సమస్యలు వెళ్ళిపోతాయి? నువ్వు జ్ఞానాన్ని నేర్చుకున్న రోజే ఆ సమస్య పటాపంచలవుతాయి. ఇక జ్ఞానం నేర్చుకున్నంతసేపు ఆ సమస్య నేను వెంబడిస్తూనే ఉంటాను. నన్ను నేర్చుకో అని సమస్య నేను వెంబడిస్తాను. హల్లెలూయా. ఎప్పుడైతే నేర్చుకుంటావో నేను నిన్ను జయించి ఉన్నాననే మాట నీ నోటికించి వస్తుందంట. అప్పుడు ఆ సమస్య మిమ్మల్ని ఏం చేయలేదు. ఎందుకంటే ప్రార్థన చేసినందుకు కాదు, వాక్యం ఏదో చదివినందుకు కాదు, ఉపవాసం ఉన్నందుకు కాదు, ఏం చేసినందుకు? నేర్చుకున్నందుకు. హల్లెలూయా. మీ లైఫ్లో, మీ జీవితంలో దేవుడు ఎన్నో నేర్పియాలని చూస్తున్నాడు. తొందరగా ఎప్పుడు నేర్చుకుంటారో అంత తొందరగా దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటారు. లేదు నేను నేర్చుకోలేను, నా వల్ల కాదు, ఇక ప్రతి సమస్యకు దేవుడే కారణం, దేవుడు ఏం చేస్తలేడు అనకుండా ఈ సమస్య ఎందుకు వచ్చింది, ఈ కష్టం నా జీవితంలో ఎందుకు వచ్చింది, ఈ అనారోగ్యం ఎందుకు వచ్చింది, నాకేం నేర్పించడానికి ఈ ప్రాబ్లం నా లైఫ్లో అలౌ చేసావేసయ్యా అని అడగండి. 100% ఆ సమస్య గురించి దేవుడు సమాచారాన్ని నీకు ఇస్తాడు. ఆ సమాచారాన్ని, ఆ ఇన్ఫర్మేషన్ని ఎప్పుడైతే తీసుకుంటావో నువ్వు నేర్చుకునే స్త్రీగా, నేర్చుకునే పురుషుడిగా నువ్వు నియమించబడతావు. ఎప్పుడైతే ఇవి నేర్చుకుంటావో సమస్య నేనేం చేయలేకపోతాదంటే అది సమస్య పటాపంచలు. అదే దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు ఆయన వచ్చిన కష్టాల వల్ల ఏం నేర్చుకున్నంట? హెబ్రీ 5:8 చదవండి. హెబ్రీయులు 5:8 హెబ్రీయులు 5:8 ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునేను. తాను పొందిన శ్రమల వలన ఏం నేర్చుకుండు? విధేయత. మరి నువ్వేం నేర్చుకుంటున్నావు? నీకు వచ్చే కష్టాల వల్ల నువ్వేం నేర్చుకుంటున్నావు? విధేయత నేర్చుకున్నప్పుడు శ్రమలు వెళ్ళిపోతాయి. నేర్చుకున్నంతసేపు శ్రమలు వస్తూనే ఉంటాయి. నా భర్త మారట్లేదు, ఏం నేర్చుకోవాలి? నువ్వు ఏదో నేర్చుకోవాల్సి ఉంది. నా భార్య మారట్లేదు, ఏదో నేర్చుకోవాలి. మేక్ యువర్ సెల్ఫ్, యువర్ మైండ్ టు గెట్ అండర్స్టాండ్. నీ అండర్స్టాండ్ లెవెల్స్ పెంచేలాగా దేవుడు చేస్తూ ఉంటాడు. దానివల్లనే కొన్ని సమస్యలు ఏర్పడతాయి. నేర్చుకున్న రోజే సమస్య పటాపంచలు అవుతుందండి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం ఎంతమందికి అర్థమైంది ఈరోజు? ఎందుకు వస్తుంది ఆ కష్టం? ఎందుకు వస్తుంది ఆ శ్రమ? ఎందుకు వస్తుంది అనారోగ్య సమస్య? అఫ్కోర్స్ ఎప్పుడు ఇలానే రాదనుకోండి, కానీ చాలా శాతం దేవుని బిడ్డలకు అనేక కష్టాలు ఎక్కువ శాతం అజ్ఞానాన్ని బట్టి వస్తాయి. కానీ కొన్ని దైవ చిత్తాన్ని బట్టి కొన్ని కష్టాలు వస్తాయి. ఆ కష్టాలు ఏం చేయడానికి వస్తాయి? మనల్ని చంపడానికా, మన కుటుంబం నశింపజేయడానికా? కాదు, నువ్వు నేర్చుకోవడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమస్యల్లో నీ జీవితంలో అనుభవం నేర్చుకో, మీ జీవితంలో జ్ఞానాన్ని నేర్చుకోండి, మీ జీవితంలో వాక్యాన్ని నేర్చుకోండి. నేర్చుకుంటున్న కొద్దీ సమస్యలు పటాపంచలు అవుతాయి. అలాంటి సమస్యలతో వచ్చిన వాడు నీ దగ్గరకు వస్తే ఏం చేస్తావు? ప్రార్థన చేసిన తర్వాత నువ్వు నేర్చుకున్నది ఏదైతుందో ఆత్మ వశమై ఎగ్జాక్ట్గా వానికి నేర్పించాల్సింది నీకు తెలిసిన ఆ జ్ఞానం నుంచి వానికి నేర్పించడం స్టార్ట్ చేస్తాం. బై ద స్పిరిట్. ఎప్పుడైతే ఆత్మ ద్వారా ఇలా వాక్య జ్ఞానాన్ని నేర్పిస్తూ వస్తావో నీ ద్వారా ప్రజలు ఆశీర్వదించబడతారు. అంటే అర్థం ఏంటి? నువ్వు ఆశీర్వదించబడ్డావు అనేది కాదు, ఆశీర్వాదాలకే ఆశీర్వాదంగా నువ్వు ఉన్నావని అక్కడ అర్థం ఇస్తుందండి. అలాంటి పొజిషన్లో మీరందరూ కలుగునుగాక, వచ్చుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా.